విమర్శించడానికే బోల్డ్ అంత ఉంది, కానీ విమర్శించలేకపోతున్నాను. ఎందుకంటే దిల్ రాజు గారి ముఖం చూసి ఆయన దిల్ రాజు గారు చాలా మందికి మీరు మీదేదో జాలిగుండ్లాగా ఉందండి. అడిగిన వాళ్ళందరికీ కంచమేసి పెట్టేస్తున్నారు. మధ్యాహ్నం నుండి మీరు ఒక పని చేయండి, ఈ సినిమాకి నేను ప్రొడ్యూసర్ కాదండి, ప్రెస్ మీట్ పెట్టండి, లేదంటే మీ మీద ఎక్స్పెక్టేషన్తో వచ్చేస్తారు. నేనైతే హీరో నితిన్ నాకు తెలుసు, దిల్ సినిమా నుండి చూస్తున్నాం. ఆ దిల్ సినిమాలో ఎలా ఉన్నాడు ఇప్పుడు కూడా అలాగే ఉన్నాడు నితిన్. ఈ శ్రీరామ్ అనే వ్యక్తి ఎవరో కూడా నాకు తెలియదు, డైరెక్టర్. ఓన్లీ ప్రొడ్యూసర్ బేస్ చేసుకుని వచ్చాను మూవీకి. అర్జెంట్గా మీ పేరు సినిమాకి పేరేనే మార్చండి దయచేసి. తమ్ముడు ఏందన్నా పవన్ కళ్యాణ్ విజలేస్తే ఉంటుంది ఓ రేంజ్, అంత మంచి పేరు పెట్టుకొని ఏందా సినిమా తీయడమేంద్రా బాబు. 3 గంటలు టార్చర్ చూపించినాం. అర్జెంటుగా దిల్ రాజు ఈ సినిమాకి ప్రొడ్యూసర్ కాదు, ప్రెస్ మీట్ పెట్టాలి. ఈ సినిమా కాదు, ప్రెస్ మీట్ పెట్టాలి. ఈ 2 అర్జెంటుగా చేయాల్సిన పనులు, లేదంటే సొసైటీలోకి నెగిటివిటీ వెళ్ళిపోతుంది కదా. హాయ్ అండి, తమ్ముడు సినిమా చూస్తున్నాను. అంటే పవన్ కళ్యాణ్ గారి సినిమా టైటిల్ పెట్టినందుకు దానికి తగ్గ స్టోరీ, అంటే స్టోరీ అదని చూడొద్దు. అంటే అందులో బాక్సింగ్ ఉంటుంది, ఇందులో బాక్సింగ్ అని చెప్పి అందరూ అంటున్నారు. ఆ టైపు కాదు. ఈ సినిమా అంతా మొత్తం రాజమండ్రి అటు సైడ్ మొత్తం అడవుల్లో తీసిన సినిమా స్టోరీ. లయ గారిని మళ్ళీ తెరపైకి ఇన్ని సంవత్సరాల తర్వాత లయ గారు మళ్ళీ తెరపైకి వచ్చారు. చాలా ఎక్సలెంట్. అంటే అంటున్నారు దిల్ రాజు గారు ఆల్రెడీ అంటున్నారు బయట లేదు అంటే, బయట జనాలు కొంచెం హల్చల్ ఏంటి ఇప్పుడే పవన్ కళ్యాణ్ గురించి ఏమో కొంచెం రాంగ్ వస్తున్నాయి. అవన్నీ కాదు. తమ్ముడు సినిమా స్టోరీ ఒకసారి సినిమా ఒక హాల్కి వచ్చి చూడండి. స్టోరీ చూసాక అర్థమయ్యాక అప్పుడు మాట్లాడండి. అర్థం కాకుండా అసలు బయట మటుకు తప్పుడు కామెంట్లు కానీ పెట్టారు ఎవరైనా సరే మామూలుగా ఉండదు. అది చెప్పారు. ఎందుకంటే ఎన్నో 100 కోట్లు ఖర్చు పెట్టి దిల్ రాజు గారు ఎంతోమంది సమకూర్చి సినిమా తీసిన సినిమా అంటే మీరు ఒక్క మాటతో తీసి పడేస్తున్నారు. ఇంకొప్పుడు ఎవరు వచ్చి అన్నాడు నీకు ఎందుకు సినిమా, ఆ సినిమా బాగుంది, ఈ సినిమా బాగుందని పక్కన వాగుతున్నారు. అలాంటివి పట్టించుకోవద్దు ప్లీజ్. ఒక మంచి సినిమా హాల్లో చూడండి. తమ్ముడు సినిమా చాలా 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 అంటే ఇంతకు ముందు చాలా వచ్చి హర్రర్ సినిమాలు అవి వచ్చినాయి. దానికి మించి అంటే ఒక ఫ్యామిలీ డ్రాప్ స్టోరీ, అంటే అడవిలోకి వెళ్ళాక ఏమైంది అనేది ఒక మంచి స్టోరీతో తీశారండి. పాటలు బాగున్నాయి. అంటే ఇంతకు ముందు వచ్చిన సినిమాలు ఫ్లాప్ అయినాయి ఇవని అనుకోవద్దు. కొత్త సినిమా కొత్తగా చూడండి. తమ్ముడు అండి చాలా బాగుంది. నైస్.